ప్రపంచంలోనే అరుదుగా కనిపించే తాబేళ్లలో నక్షత్ర తాబేలు ఒకటి. ఇది ఎక్కువగా సముద్ర తీరం లేదా ఎక్కువ తడి ఉన్న ప్రదేశాలను మాత్రమే అగుపిస్తాయి. కాగా కరీంనగర్లోని డీర్ పార్క్లో అరుదైన నక్షత్ర తాబేళ్లు జీవిస్తున్నాయి. సముద్ర తీరాలలో మాత్రమే గుడ్లు పెట్టే ఈ తాబేళ్లు ప్రస్తుతం ఇక్కడ గుడ్లు పెట్టడం విశేషం. నక్షత్ర తాబేళ్లు పెట్టిన గుడ్లపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని డీర్ పార్కులో అరుదైన నక్షత్రపు తాబేళ్లను పెంచుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేళ్లు కరీంనగర్లోని డీర్ పార్క్లో ఏకంగా 5 గుడ్లు పెట్టింది. దీనిపైన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సముద్ర తీరంలోని ఇసుక ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంచుకుంటాయి. గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఈ సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరాల్లో చూడొచ్చు. గుడ్లు పెట్టే తాబేళ్ల కోసం అక్కడి అధికారులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గుడ్లను రక్షించి అవి తాబేళ్లుగా మారి తిరిగి సముద్రంలోకి వెళ్లే వరకు వాటిని కాపాడుతున్నారు. అయితే కరీంనగర్లోని నక్షత్రపు ఆకారపు తాబేళ్లు అలా కాదు. నక్షత్రపు తాబేళ్లు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు గుడ్లు పెట్టవు. వాటికి వాతావరణం నచ్చితేనే గుడ్లు పెడతాయని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ చెప్తున్నారు. భూమి మీద ఉండే తాబేళ్లు వాటి మనుగడ ప్రమాదంలో ఉందని భావిస్తే సంతాన ఉత్పత్తికి ఆసక్తి చూపవని చెప్పారు. అవి సురక్షితంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయని అన్నారు. కరీంనగర్ డీర్ పార్క్లో ప్రస్తుతం 3 స్టార్ నక్షత్ర తాబేళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎండల దృష్ట్యా వీటిని ప్రత్యేకంగా రక్షిస్తున్నామని తెలిపారు. ఇవి ఉండే ప్రాంతాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతున్నామన్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ముందెప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని సిబ్బంది అధికారులు చెప్తున్నారు. ఇంట్లో ప్రాణంతో ఉన్న నక్షత్ర తాబేలును ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తుశాస్త్రం చెప్తుందన్నారు. ఇక్కడి వాతావరణం పక్షులకు జంతువులకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రొడక్షన్కు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. మన డీర్ పార్క్ లోపల రకరకాల డీర్స్, జంతువులు, పక్షులతో పాటు తాబేళ్లు కూడా ఉన్నాయి. తాబేలు లోపల నక్షత్రపు తాబేలు కూడా ఉంది. నక్షత్రపు తాబేలు అంటే జనరల్గా తాబేళ్లను అన్ని జూలో పెడుతుంటారు, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది గుడ్లు పెట్టడం జరిగింది. నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టడం జరిగింది. ఈ గుడ్లు అనేది చాలా రేరుగా పెడుతుంది కనుక మన దగ్గర పెట్టడం వల్ల మనకి ఇది ఒక ప్రత్యేకమైన సమాచారంలో అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గుడ్లు ఒదిగి అవి పిల్లలు కావడం అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి గుడ్లు పెట్టే సంఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయి కనుక మనకు ఈ పిల్లలు ఎప్పుడు వస్తాయి అనేది ఒక సస్పెన్స్లో ఉంది. తర్వాత ఏంటంటే ఈ టార్టాయిస్లు అన్నీ కూడా అంటే స్లో మూమెంట్ ఉంటుంది కనుక అంటే వీటి బ్రీతింగ్ కానీ, ఫుడ్ సేకరణ కానీ, వాటి యొక్క జీవక్రియలు కానీ అన్నీ లేట్గా ఉంటాయి. గుడ్లు పెట్టడం కూడా లేట్గా ఉంటుంది కనుక ఇవి క్యాచ్ చేయడం కష్టం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అనుకోకుండా అది గుడ్లు ఇవ్వడం జరిగింది. ఆ పిల్లల కోసము మేము వెయిట్ చేస్తున్నాం.